ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. దేవుని బిడ్డలారా, మన జీవితాలను నిష్ఫలులుగా చేయడానికి, దేవుని పరిచర్యలో మనం ముందుకు సాగకుండా ఉండడానికి సాతానుడు, దురాత్మ శక్తులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని అధికంగా చదివి ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని మనం అధికంగా చదివి ధ్యానించినప్పుడు దేవుడు తన వివేచన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు. వేకునే లేయండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి, దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకుందాం. చిన్న వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. మనం రోజంతా ఉత్సాహంగా సంతోషంగా ఉండాలంటే మనపై దేవుని కృప ఉండాలి. ఎవరికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు అంటే తెల్లవారుజామునే లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారికి దేవుడు తన కృపను మెండుగా అనుగ్రహిస్తాడు. అలాంటి వారికి ఉదయకాల ఆశీర్వాదం దొరుకుతుంది. వేకునే లేచి ప్రార్థన చేసే వారికి దేవుడు సహాయం చేస్తాడు. అలాంటి వారు దేవుని కృపలో భద్రపరచబడతారు. ఒకసారి ఒక ధనవంతురాలైన స్త్రీ తెల్లవారు కోడి కూసిన వెంటనే తాను నిద్రలేచి తన పనివారందరినీ నిద్రలేపి వారితో పని చేయించడం ఆమెకు అలవాటుగా ఉండేదంట. తెల్లవారుజామున నిద్ర పాడైపోవడం ఆ పనివారికి చాలా కష్టంగా ఉండేదంట. తెల్లవారుజామున కూసే కోడి మీద ఆ పనివారికి బాగా కోపం వచ్చి ఎవరికీ తెలియకుండా ఆ కోడి పుంజును చంపి మాయం చేసినారంట. కోడి పుంజు పోయిన తర్వాత ఆ యజమానురాలికి సమయమే తెలిసేది కాదంట. కాబట్టి అర్ధరాత్రి లేచి పనివారి చేత పని చేయించేదంట. తెల్లవార్లు నిద్రపోవాలని ఆశించిన ఆ పనివారికి అస్సలు నిద్రనే లేకుండా పోయిందంట. చాలామంది పరిస్థితి నేడు ఈ దినాల్లో ఇలాగే ఉందండి. దేవుడు మనిషికి ఒక క్రమశిక్షణతో కూడిన జీవిత విధానాన్ని అందించినాడు. అయితే చాలామంది తమ భారాలను, తమ సమస్యలను తామే మోసుకుంటూ ఎంతో దిగులుతో, వేదనతో చింతిస్తూ రాత్రంతా నిద్రలేని రాత్రులు చాలా గడుపుతూ ఉంటారు. నిద్ర లేమితో బాధపడేవారు చాలామంది ఉన్నారండి. ఇంకొంతమంది ఫ్రెండ్స్తో గడుపుతూ రాత్రంతా చిట్చాట్ చేస్తూ, సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తూ తమ సమయాన్ని వృధా చేసుకుంటూ రాత్రంతా మేలుకుని ఎప్పుడో ఏ తెల్లవారుజామున నిద్రపోతూ ఉంటారు. అలాంటి వారు రోజంతా ఏం ఉత్సాహంగా సంతోషంగా ఉంటారండి? దేవుడు కోరుతున్నాడు మనం ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని. మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను చూసుకుంటాను అని దేవుడు చెప్తుంటే ప్రజలు తమ చింతలతో, తమ వ్యర్థమైన సంభాషణలతో, రకరకాల వేదనలతో, సమస్యలతో, నిద్రలేమితో బాధపడుతూ టైం వేస్ట్ చేసుకుంటూ ఎన్నో విషయాల్లో మనుషులు పాప సంబంధమైనటువంటి ఆలోచనలతో కొంతమంది నింపబడిపోయి నిద్రలేని రాత్రులు గడుపుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఒత్తిడికి గురైపోతున్నారు. ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నప్పుడు మనిషికి సంతోషం ఎక్కడ ఉంటుందండి? ఒత్తిడికి గురైపోయినప్పుడు మనిషికి ఉత్సాహంగా ఎక్కడ ఉండగలడండి? మనుషులు తమ జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నారు. అందుకే దావీదు అంటున్నాడు, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము రోజంతా ఉత్సాహంగా సంతోషంగా నీ సన్నిధిలో మేము గడపగలము అని. ఆ విధంగా మనము కూడా నడవడానికి ప్రభు మనకు కృప చూపునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరిచే దేవుడవు. అయితే మీ సన్నిధిలో వేకుజామునే లేచి ఎవరైతే మీ సన్నిధిలో ప్రార్థిస్తారో, నీ ముఖమును వెతుకుతారో, మీ సన్నిధిని ఆకాంక్షిస్తారో అలాంటి వారికి తప్పకుండా నీవు మెండుగా నీ కృపను చూపే దేవుడు నాయన. కానీ చాలామంది వేకుజామున లేయకుండా క్రమశిక్షణతో కూడిన జీవిత విధానాన్ని పోగొట్టుకొని ఎన్నో విషయాల్లో పాపముతో, శాపముతో, దిగులుతో, చింతతో, సినిమాలతో, షికార్లతో, కబుర్లతో కాలం గడుపుతూ ఉత్సాహాన్ని, ఆనందాన్ని కోల్పోతున్నారు ప్రభువా. ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. అదంతా మానవుని యొక్క స్వయం కృతాపరాధం. దయచేసి నా ప్రియమైన తండ్రి, మేము అలాగా కాకుండా మీ కృప చేత మమ్మల్ని బలపరచబడే విధంగా మా ప్రవర్తన ఉండనివ్వండి. సహాయం చేయండి. కరుణించి కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈ వాక్యం విన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి వాక్యం వింటున్న మీలో యేసుక్రీస్తును ఇంకా ఎరగని వారు, యేసుక్రీస్తును ఇంకా మీ సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే యేసుకు మీ హృదయాన్ని ఇవ్వండి. ఆయన కలువరి శిలువలో మన పాపముల నిమిత్తమై తన రక్తమును కార్చినాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి శుద్ధీకరిస్తుంది. యేసు రక్తంలో కడుగుబడకపోతే ఒక పాపికి రక్షణ లేదు, నిరీక్షణ లేదు, పాప క్షమాపణ లేదండి. దయచేసి ఆయన వాక్యాన్ని, ఆయన ఆహ్వానాన్ని స్వీకరించండి. మీ హృదయాలను ప్రభుకి ఇవ్వండి. అప్పుడు మీ హృదయంలో పరలోకపు సంతోషం ఉంటుంది. దేవుడి మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.